ఇక ప్రముఖ నటుడు రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని తూర్పుగోదావరి జిల్లా మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఆయనవిల్లి విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పెద్ది సినిమా షూటింగ్ సమయంలో మణికట్టుకు గాయం అవగా కోయంబత్తూరులో చికిత్స తీసుకుంటున్నారు. ఆపరేషన్ విజయవంతంగా జరగాలని, త్వరగా కోలుకోవాలని, మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ సూదా వెంకటేష్, జాయింట్ కన్వీనర్ కోళ్ల బాబీ, మెగా అభిమానులు పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో చిన్న గాయం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు కోయంబత్తూరులో సర్జరీ చేస్తున్నారు. చిరంజీవి గారు, సురేఖ్ గారు, సుశీల అందరూ కూడా అటువంటి పరిగెత్తులో ఈరోజు ఆపరేషన్ జరుగుతుంది. ఆయన తొందరగా ఈ ఆపరేషన్ బాగా జరగాలని, సక్సెస్ అయ్యి తొందరగా కూడా ఆయన మళ్ళీ మరింత సినిమాలు చేయాలని చెప్పేసి మెగా జిల్లా అధ్యక్షుడు సుధాచన్న గారు, కూడా ఈరోజు ఐదువేలి విఘ్నేశ్వరుల ప్రత్యేక పూజలు జరిపించాం. ఆయన తొందరగా కొడుకుని ప్రజాస్వామ్యంలో మంచి సినిమాలు చేయాలని చెప్పేసి మా అభిమానులందరూ కోరుకున్నాం. జై చిరంజీవి, జై పవన్ కళ్యాణ్, జై నాగబాబు. మన రామ్ చరణ్ గారు ప్రతి సినిమా షూటింగ్లో గాయపడ్డారు. అప్పుడు కూడా ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఆయన్ని డాక్టర్ సలహా ఇచ్చాడు. ఆయన కోయంబత్తూరులో చిరంజీవి గారు, సురేష్ గారు, అలాగే ఫ్యామిలీ అంతా కూడా కోయంబత్తూరు వెళ్ళారు. ఈరోజు మార్నింగ్ ఆపరేషన్ జరుగుతుంది. మేము అమలాపురం చిరంజీవి తరఫున అలాగే అభిమానులందరూ కూడా ఐదువేలి వినాయకుడి గుళ్ళోకి వచ్చి ప్రత్యేక పూజ చేసి రామ్ చరణ్ గారు తొందరగా కోలుకోవాలని చెప్పేసి విఘ్నేశ్వరుడు వేడుకోవడం జరిగింది. జై చిరంజీవి.